హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. హువాపి ది పెయింటెడ్ స్కిన్. అందం వెనుక దాగి ఉన్న భయంకరమైన రాక్షసి అందం. మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్లోని ఒక చిన్న గ్రామం తైవాన్. అక్కడ వాంగ్ షెంగ్ అనే యువకుడు ఉండేవాడు. వాంగ్ ఒక సాధారణ బుక్ సెల్లర్. రోజంతా పుస్తకాలు అమ్ముకుంటూ సాయంత్రం తన భార్య చెన్షీతో హాయిగా కాలం గడిపేవాడు. వారికి పిల్లలు లేరు, కానీ వారి జీవితం ప్రశాంతంగా ఉండేది. గ్రామం చుట్టూ దట్టమైన అడవులు, పాత ఆలయాలు. రాత్రిపూట గాలి వీస్తే భయంకరమైన శబ్దాలు వచ్చేవి. ఎవరో అరుస్తున్నట్టు, ఎముకలు కొరుకుతున్నట్టు. ఒక చలికాలపు సాయంత్రం వాంగ్ గ్రామం బయట అడవి మార్గంలో నడుస్తూ ఉండగా ఒక అందమైన యువతిని చూశాడు. ఆమె పేరు క్సియోమెయి. ఆమె వయసు సుమారు 18 నుంచి 19 ఏళ్ళు. తెల్లటి చర్మం, పెద్ద పెద్ద కళ్ళు, పొడవైన నల్లటి జుట్టు గాలిలో ఎగురుతున్నట్టు ఉంది. ఆమె ఒక పాత చీర కట్టుకొని చలికి వణుకుతూ కూర్చుని ఉంది. కళ్ళల్లో కన్నీళ్లు కారుతున్నాయి. ఏమైందమ్మాయి, ఈ చలికి ఒంటరిగా ఎందుకు ఇక్కడున్నావు అని వాంగ్ దయతో అడిగాడు. క్సియోమెయి బాధగా చెప్పింది. నా భర్త నన్ను చాలా కొట్టేవాడు. ఒకరోజు నన్ను ఇంటి నుండి తరిమేశాడు. నాకు తల్లిదండ్రులు లేరు. రాత్రి అయిపోయింది. దయచేసి ఒక్క రాత్రి మీ ఇంట్లో ఉండనివ్వండి. నేను ఏ పని చెప్పినా చేస్తాను కావాలంటే. వాంగ్ హృదయం కరిగిపోయింది. అతను ఆమెను తన చిన్న ఇంటికి తీసుకొని వచ్చాడు. అతని భార్య చెన్షీ చాలా దయగలది. ఆమె క్సియోమెయికి వేడి ఆహారం ఇచ్చి ఒక చిన్న గది ఇచ్చింది. మీరిక్కడే ఉండండి, మేము సహాయం చేస్తాం అని అన్నది. మొదట కొన్ని రోజులు క్సియోమెయికి చాలా మర్యాదగా ఉండేది. ఇంటి పనులు చేసేది, వంట చేసేది, చెన్షీతో స్నేహంగా మాట్లాడేది. కానీ రాత్రులు వాంగ్ షెంగ్ ఆమె అందం చూసి మెల్లగా మారసాగాడు. క్సియోమెయి కళ్ళు అతన్ని లోతుగా చూస్తున్నట్టు ఉండేది. ఆమె స్వరం మధురంగా, కానీ ఏదో రహస్యం దాచినట్టు ఉండేది. రోజులు గడుస్తున్నాయి. వాంగ్ రాత్రంతా క్సియోమెయి గదిలో గడపసాగాడు. అతను భార్యతో మాట్లాడడం తగ్గించాడు, ఆహారం తగ్గించాడు. శరీరం బలహీనంగా అయ్యింది. చెన్షీ ఆందోళన చెందింది. ఏమైంది మీకు, ఆ అమ్మాయి వలన అని అడిగింది. కానీ వాంగ్ కోపంగా నువ్వు ఈర్ష్యపడుతున్నావు అని తిట్టాడు. ఒక రాత్రి చెన్షీ ఒక భయంకరమైన కల కన్నది. కలలో ఆమె చూసింది క్సియోమెయి గదిలో ఒంటరిగా, ఆమె చేతిలో ఒక పాత బ్రష్. ఆమె తన ముఖం తీసేసి ఒక ఎర్రటి రక్తం కారే గుంటలాంటి ముఖం కనిపించింది. ఆ రాక్షసి తన చర్మం పూర్తిగా తీసి పక్కన పెట్టింది. దాని శరీరం ఎముకలు బయటపడి పచ్చటి చర్మం, పదునైన పళ్ళు. ఒక హువాపి గూల్. ఆమె ఒక మనిషి చర్మం మీద బ్రష్తో రంగులు వేస్తోంది. కళ్ళు, పెదవులు, గాలిలో ఎగిరే జుట్టు. అందమైన క్సియోమెయి రూపం. చెన్షీ భయంతో మేల్కొని అరిచింది. వాంగ్ నవ్వేశాడు. కలలు కలిగాయి నీకు. మరుసటి రోజు గ్రామంలో ఒక పాత టావోయిస్ట్ మెజిషియన్ వచ్చాడు. అతని పేరు లావో జాంగ్. అతను గ్రామం చుట్టూ తిరుగుతూ, ఈ గ్రామంలో చెడు శక్తులు తిరుగుతున్నాయి. హువాపి దెయ్యాలు మనుషుల చర్మం తీసి ధరించి హృదయాలు తింటాయి అని హెచ్చరించాడు. వాంగ్ అతన్ని తరిమేశాడు. కానీ చెన్షీ రహస్యంగా లావో జాంగ్ను కలిసింది. అతను ఒక మంత్రపు అమ్యులెట్ ఇచ్చి, రాత్రి క్సియోమెయి గది దగ్గర చూడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. ఆ రాత్రి చెన్షీ గుట్టుగా క్సియోమెయి గది వద్దకు వెళ్ళింది. తలుపు కొంచెం తెరిచి ఉంది. లోపల నుంచి భయంకరమైన శబ్దాలు, చప్పుడు, ఎముకలు కొరకడం లాంటి సౌండ్, రక్తం కారే శబ్దం, తినడం లాంటి గట్టి శ్వాసలు. ఆమె లోపలికి చూసింది. ఆ దృశ్యం ఆమె జీవితాంతం మరిచిపోలేనిది. క్సియోమెయి కాదు, ఒక భయంకరమైన రాక్షసి. దాని చర్మం
పూర్తిగా తీసి బెడ్ మీద పరిచి ఉంది. ఆ చర్మం మీద బ్రష్తో రంగులు వేస్తోంది. దాని నిజమైన శరీరం పచ్చటి ముఖం, కళ్ళు గుంటల్లా నోరు చీల్చుకుని ఉంది. పళ్ళు రంపంలాగా పదునైనవి, చేతులు పొడవుగా వంకరగా. దాని ముందు ఒక మనిషి శవం ఉంది. గ్రామంలో మరణించిన ఒక యువకుడి శరీరం. రాక్షసి ఆ శవం ఛాతీని చీల్చి హృదయం తీసి తింటోంది. రక్తం దాని నోటి నుంచి కారుతోంది. చుట్టూ చిందింది. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆ మనుషుల హృదయం నుంచి ఇంకా కావాలి అని భయంకరమైన స్వరంతో మాట్లాడింది. చెన్షి భయంతో వణుకుతూ వెనక్కి తగ్గింది. కానీ ఆమె కాలు ఒక కట్టెను తాకి శబ్దం చేసింది. రాక్షసి తల ఎత్తి చూసింది. దాని కళ్ళు నేరుగా చెన్షి మీద పడ్డాయి. నువ్వు చూసావా? ఇప్పుడు నీ హృదయం కూడా నాదే అని అరిచింది. చెన్షి పరిగెత్తింది. రాక్షసి ఆమె వెనక పడింది. దాని పొడవైన చేతులు చెన్షి చేతిని గీరేశాయి. రక్తం కారింది. చెన్షి అరుస్తూ ఇంటి బయటకు వచ్చి లావోజాంగ్ను వెతికింది. లావోజాంగ్ వచ్చి ఇంటి చుట్టూ మంత్రాలు చదివాడు. కానీ ఆ రాత్రి ఆలస్యమైపోయింది. వాంగ్ షెంగ్ తన గదిలో నిద్రపోతున్నాడు. క్సియోమెయి మెల్లగా అతని పక్కకు వచ్చింది. ఆమె తన అందమైన చర్మం తీసేసింది. నిజమైన రూపం బయటపడింది. ఒక పురాతన హువాపి డెమన్. శతాబ్దాలుగా మనుషులను మోసం చేసి హృదయాలు తినేది. దాని నాలుక పొడవుగా బయటకు వచ్చింది. అది వాంగ్ ఛాతీ మీద ఎక్కింది. దాని పళ్ళు అతని చర్మం చీల్చాయి. రక్తం ప్రవాహంలా కారసాగింది. నీ హృదయం నాకు కావాలి అని అరిచింది. అప్పుడు లావోజాంగ్ గదిలోకి ప్రవేశించాడు. అతను ఒక పవిత్రమైన కత్తితో రాక్షసి మీద దాడి చేశాడు. రాక్షసి భయంకరంగా అరిచింది. దాని శరీరం నుంచి నల్లటి పొగ రాసాగింది. అది వాంగ్ ఛాతీని చీల్చి హృదయం తీసుకుని పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ లావోజాంగ్ మంత్రం చదివి ఒక క్యాలబాష్లో దాన్ని చిక్కించాడు. రాక్షసి చివరి అరుపు, నేను తిరిగి వస్తాను, మీ చర్మాలు నావే అవుతాయి. వాంగ్ షెంగ్ ఆ రాత్రి చనిపోయాడు. అతని ఛాతీ ఖాళీగా రక్తంతో నిండి ఉంది. చెన్షి గాయాలతో బతికింది. కానీ ఆమె ఎప్పటికీ ఆ దృశ్యం మరిచిపోలేదు. రాక్షసి చర్మం పెయింట్ చేసుకునే భయంకరమైన రూపం, రక్తం కారుతున్న నోరు, హృదయం తినే శబ్దాలు. లావోజాంగ్ ఆ పెయింటెడ్ స్కిన్ను తీసుకుని కాల్చేశాడు. కానీ గ్రామంలో ఇప్పటికీ గాలి వీస్తే ఆ భయంకరమైన అరుపు వినిపిస్తుందంటారు. అందమైన అపరిచితుల మాటలు నమ్మకండి. వారు మీ అందమైన చర్మం కోసం, మీ హృదయం కోసం వచ్చిన హువాపి అయి ఉండొచ్చు. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఎవరో అందమైన గొంతు విన్నా తలుపు తెరవకండి.